శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య పెరుగుతోంది. తాజా మాజీ సీఎస్ రామకృష్ణరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సీఎం సలహాదారు ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ రోజే రామకృష్ణరావుకు అత్యున్నత పదవి లభించింది. రామకృష్ణరావు నియామకంతో 11కు చేరింది సలహాదారుల సంఖ్య. సలహాదారులకు కేబినెట్ మంత్రి హోదా కూడా ఉంటుంది. ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, కేశవరావు, హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జితేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాలరావు, రామకృష్ణరావు, ఆదిత్యనాథ్ దాస్, శివధర్ రెడ్డి, ఎన్విఎస్ రెడ్డి ఉన్నారు. అలాగే తెలంగాణలోని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 11 మంది ప్రభుత్వ సలహాదారులు చురుగ్గా పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదానైతే కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన సలహాదారులు, వారి శాఖల వివరాలు ఒకసారి చూద్దాం. రాజకీయ విభాగానికి సంబంధించి మహమ్మద్ అలీ, షబ్బీర్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా ఉన్నారు. డాక్టర్ కె కేశవరావు ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. వి హనుమంతరావు వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధి సలహాదారుగా ఉన్నారు. పి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించి సలహాదారుగా ఉన్నారు. అలాగే పరిగే శ్రీనివాసరెడ్డి అంటే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ రంగ సలహాదారుగా ఉన్నారు. ఏపీ జితేందర్ రెడ్డి క్రీడా వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. హర్కర వేణుగోపాలరావు ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాల సలహాదారుగా ఉన్నారు. పరిపాలన సాంకేతిక విభాగానికి సంబంధించి ఉన్నారు. అలాగే కె రామకృష్ణరావు ముఖ్యమంత్రికి సలహాదారు మరియు ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే ఆర్థిక పరిపాలన వ్యవహారాలకు సంబంధించి ఉన్నారు. ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల మరియు జలవనరుల శాఖకు సంబంధించి సలహాదారుగా ఉన్నారు. బి శివధర్ రెడ్డి రాష్ట్ర భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే ఎన్విఎస్ రెడ్డి పట్టణ రవాణా శాఖ సలహాదారుగా అయితే ఆయన ఉన్నారు. మహమ్మద్ అలీ షబ్బీర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా ఉన్నారు. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గ రేసులో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ నేతగా అధిష్టానానికి టచ్ లో ఉన్నటువంటి వ్యక్తి, నేరుగా అధిష్టానంతో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆయన మంత్రివర్గంలో చోటు ఆశించారు. ఒక కీలక పదవిని కూడా ఆశించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోటీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయాలు కావచ్చు, ఇతరత్ర అన్ని వెరిసి షబ్బీర్ అలీకి సలహాదారు పదవితో అయితే సరిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ ఒక అసంతృప్తితోనైతే ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా అయితే షబ్బీర్ అలీ ఉన్నారు. అలాగే డాక్టర్ కె కేశవరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి తెలంగాణ ఉద్యమం అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. తర్వాత తిరిగి కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి కేశవరావు కూడా అత్యున్నత పదవి దక్కుతుందని ఆశించారు. బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే రాజ్యసభ ఉంటుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా దక్కుతుందని ఆశించారు. కానీ కేశవరావుని సలహాదారుగా అయితే నియమించినటువంటి పరిస్థితి. ప్రజా వ్యవహారాల అంటే పబ్లిక్ అఫైర్స్ కు సంబంధించినటువంటి సలహాదారుగా నియమించి ఆయన పార్టీలోకి తిరిగి వచ్చిన దానికి ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఈక్వల్ గా ప్రాధాన్యతనైతే కల్పించారు. అలాగే వి హనుమంతరావు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాను, వచ్చిన తర్వాత నాకేం దక్కింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినిపించినటువంటి మొట్టమొదటి నిరసన గళం వి హనుమంతరావు. ఈ నేపథ్యంలో హనుమంతరావును కూడా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధి సలహాదారుగా అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోతే రాజ్యసభ కానీ ఎక్స్పెక్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ యువతని ఎంకరేజ్ చేసే విధంగా, అలాగే సీనియర్లని అసంతృప్తికి లోను కాకుండా ఉండే విధంగా చేసినటువంటి చర్యల్లో వి హనుమంతరావుకి బీసీ సంక్షేమం మరియు అభివృద్ధి సలహాదారుగా అయితే కేటాయించడం జరిగింది. మరొక పేరు పి సుదర్శన్ రెడ్డి, ఎంతో సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి. మంత్రివర్గ ఈక్వేషన్స్ లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలోకి వస్తారు. ఇది అప్పటి నుంచి ఉన్నటువంటి మాట. కానీ సామాజిక సమీకరణాలు కావచ్చు, లేకపోతే ప్రాధాన్యక్రమం కావచ్చు, అధిష్టానం అలాగే రేవంత్ రెడ్డి ఆలోచన విధానంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం, పోటీ విపరీతంగా ఉండడంతో సుదర్శన్ రెడ్డి కూడా మంత్రివర్గానికి ఈక్వల్ గా ఉండేటువంటి సలహాదారు ప్రాధాన్యత ఉన్నటువంటి సలహాదారునైతే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన అసంతృప్తినైతే చల్లార్చారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ధి పథకాల
అమలుకు సంబంధించి ఆయన ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ రంగ సలహాదారుగా ఉన్నారు. పోచారం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి జాయిన్ అయిన తర్వాత పోచారానికి కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పోచారానికి మంత్రి పదవి ఇస్తుంది అనేటువంటి మాట చెప్పారు. కానీ ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి రావడానికి చాలా మంది కృషి చేశారు. ఆ ఈక్వేషన్స్ లో భాగంగా వారికే మా మొదటి ప్రాధాన్యం, ఇది అధిష్టానం కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు మనం ప్రాధాన్యత ఇద్దాం అనేటువంటి దానిలో భాగంగా శ్రీనివాసరెడ్డికి సలహాదారుగా, అంటే మంత్రికి ఈక్వల్ గా ఉండేటువంటి సౌకర్యాలతో కూడినటువంటి సలహాదారుగా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక జితేందర్ రెడ్డి క్రీడా వ్యవహారాల సలహాదారు. జితేందర్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ అలాగే బీజేపీలోకి వెళ్లారు, తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఎంతో కీలకమైనటువంటి నేత. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారని అలాగే మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ఎంతో ప్రచారం జరిగినప్పటికీ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు లేకపోతే ఆ ఈక్వేషన్స్ లో భాగంగా జితేందర్ రెడ్డికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా అయితే నియమించడం జరిగింది. అలాగే హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాల సలహాదారుగా కూడా ఉంచడం జరిగింది. సీనియర్ నేత, వీరు కూడా మంత్రివర్గంలోకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీలో భాగంగా వారికి ఆ శాఖనైతే కేటాయించడం జరిగింది. అలాగే కె రామకృష్ణరావు మాజీ సిఎస్ ముఖ్యమంత్రికి సలహాదారు మరియు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పరిపాలనా వ్యవహారాలు అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి ఆయన సిఎస్ గా ఉన్నటువంటి వ్యక్తి పదవీ విరమణ రోజే. ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వంలో భాగమైనటువంటి వ్యక్తి తిరిగి పార్టీకి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి రిలేటెడ్ గా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎక్కువగా పార్టీకి సంబంధించిన పదవిగానే సలహాదారుల్ని చూసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అలాగే సిఎస్ ని రిటైర్మెంట్ రోజే మళ్ళీ తిరిగి సలహాదారుగా నియమించడం అనేది ఇక్కడ కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిత్యనాథ్ దాస్ రిటైర్డ్ ఐఏఎస్, ఈయన కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి పదవిని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నీటిపారుదల మరియు జలవనరుల శాఖ సలహాదారుగా, అంటే వారి అనుభవ రీత్యా ఈ శాఖను వారికి కేటాయిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే రిటైర్డ్ డీజీపీ బి శివధర్ రెడ్డి, ఈయన కూడా ఒక ఉన్నత స్థాయి పదవిని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మంత్రివర్గానికి ఈక్వల్ గా ఉండేటువంటి రాష్ట్ర భద్రతా సలహాదారు, అంటే వారి శాఖకు సంబంధించినటువంటి రిలేటెడ్ శాఖకి వారిని సలహాదారుగా కూడా నియమించడం జరిగింది. ఎన్విఎస్ రెడ్డి రిటైర్డ్ ఐఆర్ఏఎస్ పట్టణ రవాణా శాఖ సలహాదారుగా ఆయన నియమించడం జరిగింది. మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్విఎస్ రెడ్డి, అంటే ప్రభుత్వం మెట్రోని టేక్ ఓవర్ ప్రతిపాదన అనేది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా దీన్ని చెప్తున్నారు. ప్రభుత్వంలో విలీన ప్రతిపాదన వచ్చిన తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, ప్రభుత్వం వర్సెస్ మెట్రోగా నడిచినటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఎన్విఎస్ రెడ్డిని పట్టణ రవాణా శాఖ సలహాదారుగా అయితే నియమించినట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.